పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. సమయం మనకు సగిన అభయం, ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, 8వ సామాన్య వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క కృపా సహాయాన్ని ఆశిస్తూ ప్రభువు కోసమై ప్రాధాన్యతతో నిండినటువంటి జీవితాలను మనం జీవించడానికి కావలసిన ఆ ప్రభువు యొక్క కృపా వరాలను కోరుకుంటూ పవిత్రమైన ఈ బలిని అర్పించుకుందాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా, యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. నా ప్రతి అణువు కణములందున, నా ప్రతి అణువు కణములందున
జీవము గల దేవా జీవ ప్రదాత నై జీవ మార్గమును నడిపించుమయ్యా. జీవము గల దేవా జీవ ప్రదాత నీ జీవ మార్గమును నడిపించుమయ్యా. నా ప్రతి కదలిక నీ కనులు చూడగా, నా ప్రతి కదలిక నీ కనులు చూడగా, క్షమించుమయ్యా క్షమించుమయ్యా. నా పాప గాయముల్ మార్చుమయ్యా. కడుగుమయ్యా కడుగుమయ్యా నీ రక్తముతో కడుగుమయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మిమ్ము శుద్ధుల చేయుమయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచు మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మగ వైభవమునకై వందనములర్పించదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల, మిమ్ము
మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పీతకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును, నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ తిరుసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితోనూ నిన్ను కొలుచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు. స్త్రీ తన శిష్యువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ప్రభువు నన్ను పరిత్యజించినను నన్ను విస్మరించినను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా దేవుని యందు విశ్రాంతిని పొందుము. పొందుము. అతడు నాకు ఆశ్రయనీయుడు, రక్షణము, కోట కాగా నేను ఏమాత్రము కలత చెందను. మీరెల్లరూ ఎంతకాలము నా మీదికి దాడి చేయుదురు? ఒరిగి ఉన్న గోడను వలెను, వాలి ఉన్న ప్రాకారము వలెను మీరు నన్ను కూలద్రోయుజూతురా. అందరూ నా ఆత్మమా దేవుని యందు విశ్రాంతిని పొందుము. అతడు నాకు ఆశ్రయనీయుడు, రక్షణము, కోట కాగా నేను ఎంత మాత్రము కలత చెందను. నా రక్షణమును గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడి ఉన్నవి. నాకు బలమైన కోటయు ఆశ్రయుడును అతడే. అందరూ నా ఆత్మమా దేవుని యందు విశ్రాంతిని పొందుము. జనులారా వేళలా ప్రభువును నమ్ముడు. మీ గోడులు అతనికి వినిపించుకొనుడు. మనకు ఆశ్రయనీయుడు అతడే. నరులు ఊదిన శ్వాసము వంటివారు, నరమాతృలు నిరర్ధకులు. తక్కెడలో పెట్టి తూచినచో వారు పైకి తేలిపోయెదరు. ఊదిన శ్వాసము కంటెను తేలికగా తూగెదరు. రెండవ పట్టణము. ప్రభువు చీకటి అందున్న వానిని వెలికి తీయను. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సోదరులారా, మీరు మమ్ము క్రీస్తు సేవకులుగాను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందినవారుగాను పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలేను. కనుక మీరు కానీ లేక ఏ మానవ న్యాయస్థానము కానీ నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. తుది తీర్పు ప్రభు రాకడ వరకు వేచి ఉండవలేను. చీకటి యందున్న వానిని ఆయన వెలుగు తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ఏలిన వారి వాక్కు. నిన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నింతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమ
ప్రేమతో తుడిచితివో. గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో. నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. ప్రభువు మీతో ఉండుదురుగాక. మీ ఆత్మతోను ఉండనుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయం 24 నుండి 34 వరకు ఉన్న వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును. ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించును. కనుక నీవెన్నడును దైవమును ద్రవ్యమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీ జీవితములను గూర్చి వెతచెందకుడు. మీ జీవితము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పిడిలు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ పిత వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనలతో ఆయువును పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా? లిల్లీ పుష్పములు పెంపొందు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమ పడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరచుకొనుటలేదు గదా. సకల వైభవ సమేతుడగు సలోమను సహితము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డి పోచను సహితము దేవుడిట్లు తీర్చిదిద్దగా, అంతకంటే ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా? కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీరు కలత చెందకుడు. వీనినన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఎలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. రేపటి విచారములు కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, 2 ప్రధానమైన అంశాలను ఈనాడు ప్రభువు మనలను ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ముందుగా మన జీవితాలన్నీ కూడా మనం అనుక్షణం కూడా మంచి చెడుల మధ్య, తప్పు ఒప్పుల మధ్య, దేవుడు పిశాచం అనేటటువంటి శక్తుల మధ్య ప్రతి క్షణం కూడా మనం సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి ఆ అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. అన్ని మతాల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతిని ఈనాడు మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. విపరీతమైన ధనకాంక్ష, విలువలకు ఏమాత్రం కూడా చోటు లేనటువంటి సమాజంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. ఏ మత ధర్మం కూడా బోధించనటువంటి చీకటి వాతావరణాన్ని ఈనాడు విశ్వ మానవాళి కోరుకుంటూ ఉంది. అటువంటి నేటి ప్రపంచానికి రక్షణ మార్గాన్ని సూచిస్తూ ప్రభువు ఏ వ్యక్తి కూడా ఈ రెండింటినీ ఏకకాలంలో కొనియాడలేడు. అయితే దేవుణ్ణైనా అంటిపెట్టుకొని జీవించాలి, లేకపోతే ద్రవ్యాన్న అంగీకరించి జీవించవలసి ఉంటుంది. రెండిటినీ కూడా కలిపి అనుభవించాలి అని కోరుకోవడం అవివేకం అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తన యొక్క మాటలలో ప్రభువు నేడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనేటటువంటి ఆలోచనతో ప్రపంచం పరిగెడుతూ ఉంది. నిజానికి అటువంటి మోసకరమైన జీవితమే ఈనాడు రాజ్యమేలుతూ ఉంది. డబ్బుంటే నిజాన్ని అసత్యంగా, అసత్యాన్ని నిజంగా చేసేయచ్చు. డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా అది ఒప్పుగానే ప్రపంచం అంగీకరిస్తూ ఉంది. డబ్బు లేకపోతే సరి అయినటువంటి మార్గంలో జీవిస్తున్నటువంటి వాడిని సహితం ఈ ప్రపంచం నేడు శిక్షిస్తూ ఉంది. అంతా కూడా డబ్బుతోనే ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. ప్రియమైన మిత్రులారా, అటువంటి ఈ మోసకరమైన ప్రపంచంలో జీవిస్తున్న మనం దేవుని బిడలంగా ఈ మోసకారి యొక్క ప్రలోభాలకు లోనైపోయి దేవుని నుండి దూరం కాకూడదు అనేటటువంటి విధంగా ఈనాటి వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. దేవునికి దూరం అయిపోయే ప్రమాదంలో ఇరుక్కుపోయినటువంటి మన జీవితాలకు రక్షణ మార్గాన్ని సూచిస్తూ ఇదిగో అనుక్షణం, ప్రతిరోజు, ప్రతి గడియ మనం దేవుని కోసమైనటువంటి ఆ నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది అని చెప్పి ఈనాడు సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రాధాన్యతతో నిండినటువంటి నిర్ణయమై ఉండాలి. అదే మనం 2వ భాగంగా ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఒక సత్యం. లిల్లీ పుష్పాలను చూడండి, వాటి అందం వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు సహితం అదిగో వాటి యొక్క అందాన్ని అందుకోలేకపోయాడే. ఆ విధంగా ప్రభువు ఒక మంచి ఉదాహరణను మన ముందు ఉంచుతూ ఏది ప్రాధాన్యత, దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం, మన యొక్క జీవితాలు
ఎంతసేపు ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అనేటటువంటి విషయాల మీదే మన మనస్సులను మనం కేంద్రీకరిస్తూ మన యొక్క జీవితాన్ని నాశనకరమైనటువంటి దేవుని నుండి దూరమై జీవిస్తున్నటువంటి జీవితాలుగా జీవిస్తూ ఉంటే, ఇదిగో ప్రభువు తన యొక్క హెచ్చరిక ద్వారా మనలను సరి అయినటువంటి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈనాడు. అందుకే ఆయన తన యొక్క ప్రేమను గుర్తు చేస్తున్నాడు. మొదటి పట్టణంలో తల్లి తన రొమ్ము దగ్గర పాలు తీసుకుంటున్నటువంటి, త్రాగుతున్నటువంటి చంటి బిడ్డను మర్చిపోతే మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని యెషయా ప్రవక్త ప్రవచనాన్ని తల్లి తిరుసభ ఈనాడు మనకు గుర్తు చేస్తూ, దేవుని ప్రేమ యొక్క మాధుర్యానికి మనం నిరంతరం ఆకర్షితులమైనట్లయితే మనకి ఏ రకమైనటువంటి ఆరాటం అనేటటువంటిది ఉండదని, ఆ ఆరాటంతో మన యొక్క పోరాటకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసి ఉండదు అనే సత్యాన్ని గ్రహించమని ఈనాడు తిరుసభ మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన మిత్రులారా, ఇదే విషయాన్ని పునీత చిన్నప్ప గారు 2వ పట్టణంలో కొరింథీయులకు రాస్తున్నటువంటి ఆ లేఖ ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దైవ ప్రేమను మనం గుర్తెరిగి ఆ దైవ ప్రేమలో మనం యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని మనం వెతుక్కుంటూ ఈ లోక పోకడలకు భిన్నమైనటువంటి నిర్ణయాలను అనుక్షణం మనం చేసుకుంటూ పోతూ ఉంటే మన జీవితాలను రక్షణ మార్గంలో మనం నడిపించుకున్న వాళ్ళం అవుతామనే సత్యాన్ని ఈనాటి వేద గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉండగా, ఆ రక్షణ మార్గంలో జీవిస్తూ దేవుని మహిమకు చేరువవడానికై ప్రయాసపడదాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మా తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, నీ ప్రియ బిడ్డలను ప్రభువా నీకు సమర్పిస్తూ ఉన్నాం. మేమందరం మీ ఆత్మశక్తితో పూరితులమై లోకానికి, లోక పోకడలకు భిన్నమైనటువంటి విధంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ నిన్ను చేరుకోవడమే, నీ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడమే పరమావిధిగా మేము మా జీవితాలను నడిపింపజేసుకునే విధంగా మాకు సహాయపడండి. అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా తండ్రి, మంచి చెడులు, దేవుడు ద్రవ్యము, తప్పు ఒప్పులు, ఇదిగో నిరంతరం వీటి మధ్య మేము సరి అయిన నిర్ణయాలు చేసుకోవలసి ఉండగా నీవు మాకు దయచేసే ఆత్మశక్తి ప్రభావంతో ఎప్పుడూ మంచికే, దేవుని వైపే మేము ఆకర్షితులమై అనుక్షణము నిర్ణయాలు చేకొని
ఆ నిర్ణయాలకు అనుసారణీయంగా జీవించేటట్లుగా మీ ఆత్మ ప్రేరణను ఎప్పటికప్పుడు మాకు ప్రసాదించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ మా దివ్యవాణి సంస్థ ద్వారా తండ్రి, నీవు తలపెట్టిన నీ రక్షణ ఆనందాన్ని లోకమంతటా కూడా ప్రకటించగలిగే ఆ గొప్ప ఆశయాన్ని ఇక్కడ పనిచేసుకుంటున్న ప్రతి ఒక్కరం కూడా ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఆ పనిలో మా శక్తి వంచన లేకుండా మేము ప్రయాసపడుతూ చక్కని కార్యక్రమాలను రూపొందించగలిగి నిర్మించుకొని లోకమంతటా కూడా నీ సువార్తను వ్యాపింపచేసే విధంగా ప్రయాసపడడానికి కావలసిన ఆత్మశక్తిని, శారీరకమైన మానసికమైన బలాన్ని ఇక్కడ పనిచేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ సంస్థకు చక్కని ప్రేరణగా నిలుస్తున్న దాతలను నీ ముందుంచుతూ ఉన్నాం. వారి వారి జీవితాలలో, వారి యొక్క కుటుంబ అవసరాలలో ప్రభువా వారికి చేయూతగా ఉండండి. వారు మరింతగా తమ ఔదార్యాన్ని ఈ దివ్యవాణి సంస్థ పట్ల ప్రదర్శిస్తూ ఈ సంస్థ యొక్క ఎదుగుదలకు పట్టుగొమ్మలుగా ఉండే విధంగా దాతలకు మంచి మనస్సును ప్రసాదించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఒక క్షణం మౌనంగా మన యొక్క స్వంత అవసరాల కోసమై ప్రార్థించుకుందాం. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా నా చిరుకానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరుకానుక, నా జీవితం నీకు అంకితం. నా సర్వము నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం. నా సర్వము నీకు అర్పితం. స్వీకరించు దేవా నా చిరుకానుక, స్వీకరించు దేవా నా చిరుకానుక. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను, నిరుపేద మనసుతో ముంగిట
ఎదుట నిలిచాను, ఆదరించుమా నా దైవమా. అనురాగ హృదయముతో అర్పించు కానుకలు, ఆదరించుమా నా దైవమా. అనురాగ హృదయముతో అర్పించు కానుకలు స్వీకరించు దేవా నా చిరు కానుక. ఆలకించు స్వామి నా హృది గీతిక, స్వీకరించు దేవా నా చిరు కానుక. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పితం. స్వీకరించు దేవా నా చిరు కానుక, స్వీకరించు దేవా నా చిరు కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేమర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గురుతుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీయందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరదారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకొని ఉన్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్ర ఆత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్క పరమ రహస్యములో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతి చేయుచు నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమున భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా ఓసానా, మహోన్నతమునా ఓసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు,
ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా ఓసానా, మహోన్నతమునా ఓసానా, ఓసానా 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 ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయ్యు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగధమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని
నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో, మంచి చెడుల మధ్య సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగే ఆత్మ జ్ఞానాన్ని మనకివ్వమని వేడుకుంటూ ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో క్రీస్తు ప్రభువు, లోకరక్షకుడు, తన ప్రేమను మనకు గుర్తు చేస్తూ ఆ ప్రేమ కోసమై మంచి చెడుల మధ్య ఎప్పటికప్పుడు చక్కని నిర్ణయాన్ని మనం తీసుకోగలిగే విధంగా మనకు సహాయపడడానికై ప్రభువు మన యందు వేం చేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చెయ్యునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. వందనములు. సాధుగుణశీలివమ్మా మరియా నీవు, స్వర్గలోక రాజ్ఞివమ్మా జననీ నీవు, జననీ నీవు. దైవసుతుని తల్లిగా ధన్యురాలివయ్యావు. తరపాపము తరింప చుక్కానిగా నిలిచావు. సాధుగుణశీలివమ్మా మరియా నీవు, స్వర్గలోక రాజ్ఞివమ్మా జననీ నీవు, జననీ నీవు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.